హైదరాబాద్ మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. 17 ఏళ్ల సోమాలియా బాలుడికి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తీవ్రమైన పొత్తి కడుపు, క్షయ, మల్టిపుల్ ఇంటర్క్యూనియర్ ఫిల్టులాస్ తో బాధపడుతున్న సదరు బాలుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బాలుడు వివిధ దేశాల్లో అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు అత్యంత క్లిష్టమైన స్థితిలో తమ ఆసుపత్రికి వచ్చాడని మెడికవర్ వైద్యులు తెలిపారు. పొత్తి కడుపు, క్షయ తీవ్రంగా మారి పేగులు చర్మం వైపు తెరుచుకొని ద్రవాలు బయటకు కారుతున్నాయని, ఇది అత్యంత అరుదైన సవాలుతో కూడుకున్న కేసు అని పేర్కొన్నారు. శస్త్రచికిత్సలో భాగంగా పొత్తి కడుపును విజయవంతంగా సరిదిద్దామన్నారు ఆసుపత్రి కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డాక్టర్ వెంకట్ పవన్ కుమార్. From Somalia, around 17 years boy. మన దగ్గరకు వచ్చినప్పుడు వెరీ బ్యాడ్ కండిషన్ లో ఉన్నాడు. ఆల్మోస్ట్ మనకు ఒక వీల్ చైర్ కాకుండా స్ట్రెచర్ మీద నడిచే పరిస్థితి కూడా లేదు మన పేషెంట్ కి. సో బేసిక్ గా బాబు ఈ పిల్లోడు అరౌండ్ 13 years బ్యాక్ అంటే అరౌండ్ 5-6 years ఏజ్ ఉన్నప్పుడు హైడ్రోకెఫ్లస్ అంటాం. సో బై బర్త్ న్యూరలాజికల్ ఇష్యూ, దానికి స్టెంట్ వేశారు. ఏది బీపీ షంట్ అంటారు. సో బ్రెయిన్ నుంచి బైపాస్ చేసి పెరిటోనియల్ షంట్ అంటాం అన్నమాట. అక్కడ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఎక్కువ సెక్రీట్ అవుతుందో ఆ బ్రెయిన్ ఇబ్బంది లేకుండా ఒక బైపాస్ చేసి పెరిటోనియం అంటాం. అంటే ఏదైతే పొట్ట స్టమక్ ఉంటుందో దాంట్లో కలుపుతారు అనమాట. దాన్ని వీపీ షంట్ అంటాం. సో ఈ పిల్లోడికి ఏమైందంటే అది ఆల్మోస్ట్ 13 years బ్యాక్ వేశారు. మరి అక్కడ బేసిక్ ఏంటంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర సరిగ్గా రిపోర్ట్స్ అనేవి ఉండవు అనమాట. మనం ఒక్కొక్కటి పేషెంట్ హిస్టరీ చూసుకొని దాని తర్వాత అక్కడ ఏం సర్జరీ చేశారు అనేది మనకి తెలియదు చాలా మటుకు ఈ కేసుల్లో. సో ఈ పేషెంట్ కి ఏమైందంటే అక్కడ వీపీ షంట్ వేశారు 13 years బ్యాక్. అరౌండ్ 1 year బ్యాక్ సర్జరీ చేశారు అనమాట. మేజర్ సర్జరీ, అబ్డామినల్ ప్రొసీజర్ చేశారు. ఈ అబ్డామినల్ ప్రొసీజర్ చేసిన తర్వాత మనకు తెలియదు ఏం జరిగింది అనేది, అది ఎందుకు చేశారు ఏంటి అనేది. వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ రిపోర్ట్స్. సార్ చెప్పినట్లు ఇది అత్యంత క్లిష్టమైన కష్టమైన సర్జరీ. సర్జరీకి అనస్థీషియా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సర్జన్ కి కంఫర్టబుల్ స్పేస్ ఇవ్వడము, సర్జన్ కి ఒక ఈజ్ ఇవ్వడము అనేది ఒక ఆర్ట్, అనస్థీషియా ఆర్ట్. సో ఈ పేషెంట్ సార్ చెప్పినట్టు 6 to 8 hours సర్జరీ, ప్రీ ఆప్టిమైజేషన్, ప్రీ అనస్థీషియా చెకప్, ఇన్వెస్టిగేషన్స్, వర్కప్, దాని తర్వాత ఇంట్రా ఆపరేటివ్లీ పేషెంట్ ని ఆ 6 to 8 hours స్టేబుల్ గా ఉంచడం. దీనిలో భాగం ఏంటి అంటే పెయిన్ పేషెంట్ కి ఇంట్రా ఆపరేటివ్ అంటే డ్యూరింగ్ సర్జరీ కానీ సర్జరీ అయిపోయిన తర్వాత కానీ వెరీ వెరీ క్రూషియల్. సో ఆ పెయిన్ కాంపోనెంట్ ని మనము ట్యాకిల్ చేయడానికి ఎపిడ్యూరల్ క్యాథెటర్స్ అంటాం. సో ఆ ఎపిడ్యూరల్ క్యాథెటర్ వేయడము, దాని తర్వాత ఆర్టీరియల్ లైన్స్ అంటాం. అంటే బీట్ టు బీట్ మానిటరింగ్ మనం పేషెంట్ ని చూసుకోవడం ఆ 6 to 8 hours. తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత 48 hours పోస్ట్ సర్జరీ. విశాఖపట్నం